హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి ప్రియమైన బిడ్డల సమయములో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనలను వారము నుండి వారము వరకు కాచి కాపాడి సజీవ లెక్కలలో ఉంచి ఈనాటి ఉపవాస కూడిక ద్వారా ఆయనతో పాలు పంపులు పంచుకున్నట్టుకు మనకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి, శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి మనము కృతజ్ఞతాస్థుతులను తెలియజేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగుననే ఈనాటి ఈ సాయంకాల సమయంలో ప్రశస్తమైన వాతావరణంలో ఈనాటి ఉపవాస కూడికకు దేవుని సన్నిధికి విచ్చేసిన మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామమును బట్టి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవునికి ప్రియమైన వారా, మనము ఉపవాసము అనేది చాలా రకాలైన ఉపవాసములు చాలా వ్యక్తుల కొరకు మనము తెలుసుకున్నాము, చూస్తున్నాము, నేర్చుకుంటున్నాము. అయితే ఉపవాసం అనేది ఎందుకు, అసలు ఆ వ్యక్తులు చేసే ఉపవాసమును మనం ఎందుకు నేర్చుకోవాలి అంటే, నీ జీవితంలో అందుకోలేనిది పొందుకోలేనిది ఉన్నప్పుడు దానిని ఉపవాసం ద్వారా పొందుకుంటావని, అలాగుననే భక్తుల యొక్క చరిత్రలను చూసినప్పుడు వారు పొందుకున్న ఆ గొప్ప ఆశీర్వాదములను బట్టి అట్టి విధమైన ఆశీర్వాదము నీకును వస్తుందని ప్రభు యేసుక్రీస్తు వారి దినము నీతో స్పష్టముగా ఈనాటి ఉపవాస కూడిక ద్వారా మాట్లాడుటకును, నీకు ఉపవాసమును ఆయన నేర్పించుటకును, బోధించుటకును ఈ దినాన్ని నిన్ను దేవుని సన్నిధికి తోడుకొని వచ్చి ఉండగా, మరి దినము మనము ఇంకొక భక్తుని యొక్క ఉపవాస ప్రార్థనను చూద్దాం. గతించిన కాలంలో మనము ఒక భక్తుని యొక్క ఉపవాసం నేర్చుకున్నాం. ఆ భక్తుడు తనకు మరణకరమైన వార్త వినిపించిన వెంటనే ఉపవాసం చేసి దేవుని అడిగి దేవుని పొందుకొని దేవుని యొక్క ప్రసన్నతను పొందుకొని గొప్పగా దీవించబడ్డాడు. ఆయన పేరు మొర్దెకై. ఇప్పుడు దేవునికి ప్రియమైన వారా, నేను చెప్పబోయే భక్తుని యొక్క పేరు నెహెమ్యా. నెహెమ్యా, జాగ్రత్తగా వినండి. ఎందుకు నేను జాగ్రత్తగా వినమంటున్నానంటే, నీ జీవితంలో కూడా అటువంటి పరిస్థితి ఏర్పడవచ్చు. అటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు నీవు ఒక ఉన్నతమైన స్థితిలో ఉండొచ్చు. నీకు అన్ని విధాలుగా పరిస్థితులు సక్రమంగానే ఉండొచ్చు. కానీ ఒక్కొక్కసారి ఆ పరిస్థితులు నీకు సహకరించవు. నీకు సహకరించేది, నీకు సహాయమును చేసేది, నిన్ను నడిపించేది, నిన్ను గెలిపించేది, నిన్ను ఆశీర్వదించేది ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క ఉచితమైన కృప. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు నెహెమ్యా అనే భక్తుడు ఎక్కడున్నాడట? ఆయన ఒక రాజుగారి దగ్గర కొలువు చేస్తున్నాడు. దేవునికి ప్రేమ ఎక్కడున్నాడు? షూషాను కోటలో ఉన్నాడు. ఆయన ఒక రాజుగారి దగ్గర ఉన్నాడు. ఏం పని చేస్తున్నాడు తెలుసా? రాజుగారికి గిన్నె అందించుట, అంటే రాజుగారికి భోజనం పెట్టేవాడు. రాజుగారి యొక్క పర్సనల్ వ్యక్తి. అన్ని విషయాలు ఈ నెహెమ్యా అనే వ్యక్తి చూసుకుంటాడు. ఈరోజు ఒక కలెక్టర్ గారి దగ్గర, ఒక ఎంఆర్ఓ గారి దగ్గర, లేకపోతే ఒక ముఖ్యమంత్రి గారి దగ్గర, లేకపోతే ఒక ప్రధానమంత్రి గారి దగ్గర, లేకపోతే ఒక ఎమ్మెల్యే గారి దగ్గర, ఒక అధికారం ఉన్న వ్యక్తి దగ్గర ఇంకొక వ్యక్తి తనకు అన్ని సపర్యలు చేస్తూ తనకి ఈ యొక్క అధికారం గల వ్యక్తికి ఈ వ్యక్తి ఆధారమైనప్పుడు ఈ వ్యక్తి యొక్క పవర్ ఎలాగుంటుంది? ఈ పని చేసి ఈ పనివాడి యొక్క పవరు ఏం చెప్తే అదే వింటాడు. అంతే కదండి. ఎంఆర్ఓ గారి దగ్గర పర్సనల్ సెక్రటరీ ఉన్నారనుకోండి, ఆవిడే మాట్లాడాలి, ఆవిడే చెప్పాలి, ఆవిడ ఎలా చేస్తే అలాగనే చేస్తాడు. ఆ యొక్క ఎంఆర్ఓ గారైనా, కలెక్టర్ గారైనా, ముఖ్యమంత్రి గారైనా, ప్రధానమంత్రి గారైనా, అంటే ఒక పర్సనల్ అసిస్టెంట్, అంటే పిఏ అంటారు. వాళ్ళు వేది చెబితే అది గుడ్డిగా నమ్మేరు కానీ నమ్ముతారు. వారికి ఆ యొక్క అంటే తరచూ
ఆ యొక్క అధికారుల దగ్గరికి, ఆ యొక్క అధిపతుల దగ్గరికి వెళ్ళి మాట్లాడే అవకాశం ఉంటుంది అటువంటి వారికి. మరి అటువంటి గొప్ప అవకాశం ఉన్నప్పుడు మరి మనం వినియోగించుకోవాలి కదా! ఏమండి? పని చేయవసరం లేదు. ఎమ్మెల్యే గారు మనం చూసి చెయ్యెత్తితే చాలు, ఒక ఫోటో తీసుకుంటే చాలు, మనకు గొప్ప కెపాసిటీ ఉంటుంది. అందరికీ వాట్సాపుల్లో, స్టేటస్ల్లో, ఫేస్బుక్కుల్లో, ఇన్స్టాగ్రాముల్లో పెట్టేసి నాకు ఎమ్మెల్యే గారితో నేను ఫోటో తీసుకున్నానంటే అప్పుడు చుట్టుపక్కల ఉన్న వారు అందరూ ఎలాగంటారు, అమ్మో వీడికి ఎమ్మెల్యే తెలుసు, వీడికి కలెక్టర్ గారు తెలుసు, వీడికి ఎంఆర్ఓ గారు తెలుసు, ఇది వల్ల ఏదైనా ఒక పని అవుతుంది మనకి అనే ఒక అవగాహనకు వస్తారు ప్రజలు. మంచిదే. ఇప్పుడు అటువంటి ఉద్యోగమే చేస్తున్నాడు ఆ సూసాను కోటలో నెహమ్యా అనే వ్యక్తి. అవును, నెహమ్యా అనే వ్యక్తి రాజుగారి దగ్గరికి వెళ్ళి ఏది చెప్తే అది రాజుగారు నమ్ముతారు. ఏదైనా అడిగితే ఖచ్చితంగా రాజుగారు నెహమ్యాకి ఇస్తాడు. ఎందుకో తెలుసా? రాజుగారికి గిన్నె అందించే పని అనగా ద్రాక్షారసం ఇస్తుంటాడు, భోజనము పెడుతుంటాడు. ఇంకో సంగతి ఏంటంటే, నెహమ్యా అనే ఈ భక్తుడు రాజుగారికి భోజనం పెట్టేటప్పుడు ముందు తను భోజనం చేస్తాడు. తెలుసా విషయం? అంటే అందులో విషముందో, అది పులుపు ఉందో, అది తీపిగా ఉందో, అది చప్పగా ఉందో, కారంగా ఉందో, ముందు రాజుగారికి భోజనం పెట్టే ముందు నెహమ్యా భోంచేస్తాడు. నెహమ్యా తింటాడు రాజుగారు ఎదురుగా. ఆ తినిన తర్వాత నెహమ్యా బ్రతుకుంటే అప్పుడు రాజుగారు తింటారు. అంటే అంతటి గొప్ప ఒక రాజుగారి దగ్గర పనిచేస్తున్నాడు నెహమ్యా. ఇప్పుడు నెహమ్యాకి ఏం కొదువు ఉంది? కొదువేమి లేదు, అన్ని చక్కగా జరుగుతున్నాయి. జరుగుతున్నప్పుడు నెహమ్యా అనే ఈ వ్యక్తి ఒక దుర్వార్తను విన్నాడు. చాలా భయంకరమైన దుర్వార్త. ఎప్పుడైతే దుర్వార్తను విన్నాడో వెంటనే నెహమ్యా ఏం చేశాడో తెలుసా? మోకరించాడు, ఉపవాసం ఉన్నాడు, రాజుగారి దగ్గరికి వెళ్ళలేదు. కొన్ని దినాలు ఉపవాసం ప్రకటించుకున్నాడండి. నాకొచ్చి ఈ సమస్య తీరినంత వరకు నేను ఉపవాసమే చేస్తాను. ఈ సమస్య ఎవరి వలన తీరుతుంది? రాజుగారి వల్ల తీరుతుంది. నెహమ్యాకు తెలుసు. రాజుగారి దగ్గరికి వెళ్ళి అడిగి సహాయం చేయమంటే ఖచ్చితంగా రాజుగారు సహాయం చేస్తారు. కానీ నెహమ్యా ఏమనుకున్నాడు తెలుసా? నేను నమ్ముకున్న దేవుడు అసాధ్యములను స్వసాధ్యములను చేసే దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. రాజుగారి దగ్గరికి వెళ్ళి అడిగే ముందుగా నేనేం చేస్తాను? ప్రార్థన చేస్తాను. నాకన్నా ముందుగా నా దేవుడు రాజుగారితో మాట్లాడతాడు నాకున్న సమస్యను బట్టి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధాత్మ నీతో మాట్లాడుతున్నాడు. నీకున్న సమస్యను బట్టి నీతో సహజీవనం చేసిన వ్యక్తుల కోసం కానీ ఇతరుల కోసం పరిగెట్టొద్దు. తరువాత పరిగెట్టు. ముందేం చేయాలి? నీ సమస్య కొరకు కొన్ని దినములు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థించి నీ సమస్యను దేవునికి అప్పగిస్తే దేవుడు ఆ సంబంధిత అధికారులతోనూ నాయకులతో మాట్లాడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. అవునండి, ఎందుకంటే ప్రార్థనకు అంత శక్తి ఉంది, ప్రార్థనకు అంత బలం ఉంది, ఉపవాస ప్రార్థనకు అంతకన్నా బలం ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేస్తే పొందకపోయింది ఏది లేదండి. ఎందుకో తెలుసా? మనుషుల సహాయం అడిగామనుకోండి, దొరికితే దొరుకుతుంది, దొరకకపోతే దొరకదు. కానీ దేవుని సహాయం కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే, ఉపవాసం ప్రకటించుకొని ఖచ్చితంగా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. తప్పకుండా. ఎందుకంటే ఆయన నీ కొరకు నా కొరకు ప్రాణమే పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, మన కొరకు ఆయన ప్రాణమే పెట్టేశాడు. మన ప్రాణమనే ఇచ్చిన దేవుడు నీకు సహాయం చేయడా? ఖచ్చితంగా ఖచ్చితంగా చేస్తాడు. మరి నీవు నేను చేయవలసింది ఏంటి? ఉపవాసము కలిగి ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేస్తే పొందకపోయింది ఏదీ లేదండి. ప్రార్థనలో నాటు దానిని ఎవరు పెళ్ళగించట అసాధ్యం. దేవునికి ప్రియ సహోదరి సహోదరుడా,
ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతో స్పష్టముగా మాట్లాడుతున్నాడు. నువ్వు ఏ సమస్యతో వచ్చావు దేవుని సన్నిధికి? ఉమ్. నువ్వు ఏ కోరికతో వచ్చావు దేవుని సన్నిధికి? నీవు ఏ అవసరతతో వచ్చావు దేవుని సన్నిధికి? నువ్వు ఏ అనారోగ్యముతో వచ్చావు దేవుని సన్నిధికి? నువ్వు ఎటువంటి ఆర్థికపరమైన ఇబ్బందులతో వచ్చావు దేవుని సన్నిధికి? రేపు నీకున్న సమస్య వలన ఒక భయంకరమైన దినం ఏర్పడబోతుందని నువ్వు అనుకుంటున్నావు. రేపటి స్థితి ఎలా ఉంటుందో, రేపు తెల్లవారుజాము నేను చూస్తానా, రేపు ఉదయకాల సమయం నేను లేస్తానా, రేపు ఉదయము నా పరువు ఏమవుతుంది, రేపు ఉదయము నా ప్రతిష్ట ఏమవుతుంది, అసలు రేపు నా పరిస్థితి ఏంటని నువ్వు ఆలోచిస్తున్నావు ఈ రాత్రి. ఒకవేళ అటువంటి స్థితిలో నువ్వు ఉంటే ప్రియ సహోదరి సహోదరుడా, నీతోనే ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు ఎటువంటి అవసరతతో వచ్చినా ఖచ్చితంగా ఆయన నీ అవసరతను తీరుస్తాడు. దేవునికి ప్రియమైన బెర, ఇప్పుడు నెహమ్యా అనే భక్తుడు ప్రమాదకరమైన వార్తను విన్నాడు, దుఃఖకరమైన వార్తను విన్నాడు. చూద్దాం, చూడండి. నెహమ్యా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనమును ధ్యానము చేద్దాం. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి లేచి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందులి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని ప్రార్థన చేద్దాం. సకలాశీర్వచనములకు కారణభూతుడైన మా యేసు ప్రభువా, నీ ఘనమైన నామానికై స్తుతులు స్తోత్రాలు నాయనా. నీ సుందరమైన నామానికై లెక్కలేని వందనాలు. ఈ రాత్రికాల సమయంలో ఈనాటి ఉపవాస కూడిక ద్వారా నీ నామమును బట్టి స్తుతించాము ప్రభువా. నీ నామమును బట్టి ఘనపరిచాము నాయన. నీ నామమును బట్టి స్తుతించి ఆరాధించాము ప్రభా. కేవలము నీవిచ్చిన ఉచితమైన కృపచేత మాత్రమే. ఈ సమయంలో దీనదాసును కొద్ది నిమిషములు మీ దివ్యమైన దైవాకులు విత్తుటకును వెదజల్లుటకును సంసిద్ధమైనగా మీ సెలువు చాటు నన్ను మరుగుపరచండి. కూడి వచ్చిన ప్రియులందరినీ జ్ఞాపకం చేసుకునండి. వినగలిగే చెవులను, గ్రహించగలిగే హృదయాలను దయచేసి ఆది నుండి అంతం వరకును మీరే ఉండి నడిపించండి. యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమెన్. దేవునికి ప్రియమైన వారా, ఇప్పుడు నెహమ్యా ఆ వార్త విన్నాడట. విని వెంటనే రాజుగారి దగ్గరికి పరిగెత్తలేదు, తన తోటి ఉద్యోగస్తులతో మాట్లాడలేదు. ఏం చేశాడట? దుఃఖపడ్డాడట, ఏడ్చాడట. ఏం చేశాడట? ఉపవాసముండి. మరలా చదువుతున్నాను, నెహమ్యా గ్రంథం 1:4వ వచనంలో, ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందుల దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. ప్రార్థన చేశాను అనలేదు ఆయన. మీరు అక్కడ ఆ పాయింట్ చూడాలి. విజ్ఞాపన అనగా ఇతరుల కొరకు చేసేది విజ్ఞాపన, మన కొరకు మనం చేసుకునేది ప్రార్థన. ఈరోజు నీ ఇతరులు అంటే నీ కుమారుడి కొరకు, నీ కుమార్తె కొరకు, నీ తండ్రి కొరకు, నీ తల్లి కొరకు, నీ కుటుంబము కొరకు, నీ కుటుంబ శ్రేయస్సు కొరకు నువ్వు ప్రార్థన చేయాలని వచ్చావు దేవుని సన్నిధిలో. దాన్ని ఏమంటారు? విజ్ఞాపన. ఇప్పుడు నెహమ్యా కష్టం రాలా. నెహమ్యా దేవుని యొక్క దేవాలయం పడగొట్టబంది. నెహమ్యా ఊరువాలికి కష్టం వచ్చింది. చూడండి, ఆ నెహమ్యా గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నా. హకల్యా కుమారుడైన నెహమ్యా యొక్క చర్యలు. 25వ సంవత్సరంలో కిస్లేపు మాసమున నేను షూషాను కోటలో నుండగా నా సహోదరుల్లో హనానియా, చదవండి. అడుగగా హల్లెలూయా. చాలండి. ఇప్పుడు ఏం వార్త విన్నాడు? వాళ్ళ ఊరోళ్ళందరినీ శత్రు సైన్యం తీసుకెళ్ళిపోయింది. ఆ గ్రామాన్ని నాశనం చేసింది, ఆ పట్టణాన్ని నాశనం చేసేసి యెరూషలేము. నీ కుటుంబము పతనమయ్యే స్థితిలో ఉందా? నీ కుటుంబము పాడైపోయే స్థితిలో ఉందా? నీ కుమారులు లేక నీ కుమార్తెలు లేక నీ భర్త లేక నీ భార్య లేక నీ గృహము పతనమైపోయే స్థితిలో ఉందా? అయితే ఈరోజు నువ్వు చేయవలసింది నెహమ్యా అంటే ఉపవాసమే. దేవునికి మహిమ కలుగును గాక.
అవునండి. నెహమ్యా ఉపవాసం ఉన్నాడు. యెరూషలేము మందిరం కొరకు ప్రార్థిస్తున్నాడు. యెరూషలేములో ఉన్న తన సహోదరులు సహోదరుల కొరకు, తన యొక్క ప్రజల కొరకు ప్రార్థిస్తున్నాడు ఉపవాసం ఉండి. అవునండి. ఉపవాసం ఉండి ప్రార్థించాడు కొన్ని దినాలు. అప్పుడు అప్పుడు రాజుగారి దగ్గరికి వెళ్ళాడు నెహమ్యా. వెళ్ళి రాజుగారికి భోజనం పెడుతున్నప్పుడు అప్పుడు రాజుగారు నెహమ్యా ముఖం చూసి అంటాడు, నెహమ్యా నీ ముఖము ఎందుకు అంత విచారంగా ఉంది అని అడిగాడు రాజుగారు. దేవునికి మహిమ కలుగునుగాక. నెహమ్యా ఉపవాసము చేసి కొన్ని దినాలు తన విన్న దుర్వార్త కొరకు, తనకు కావలసిన అవసరత కొరకు ఉపవాసం ఉండి ప్రార్థించి అప్పుడు వెళ్ళాడు రాజుగారి దగ్గరికి. ఏది అడగడానికి కాదండోయ్, తన డ్యూటీలో జాయిన్ అయ్యాడు. అప్పుడు రాజుగారు చూసి అంటాడు, నెహమ్యా నీ మొహం ఎందుకు అంత విచారంగా ఉంది అన్నాడు. అప్పుడు నెహమ్యా చెబుతున్నాడు, అయ్యా నేను విచారంగా ఉండనా, నా దేశం పాడైపోయింది, నా ప్రజలు పాడైపోయారు, నా దేవుని మందిరం పాడైపోయింది, గనుక నాకు సహాయం చేయాలి నువ్వు అని అప్పుడు దేవుణ్ణి అడిగాడండి. ముందే దేవుణ్ణి అడిగాడా నెహమ్యా? అడగలా. మరి మనమైతే ఏం చేస్తాము? ఆపద రాగానే అప్పు ఎక్కడ దొరుకుతుంది? ఏమండి? ఆపద రాగానే అప్పు ఎక్కడ దొరుకుతుంది? అనారోగ్యం రాగానే ఏ మంచి డాక్టరో, ఏమండి? ఏదైనా గొడవలు అల్లర్లు వస్తే ఏ స్టేషన్కి వెళ్దాం, ఏ కోర్టుకి వెళ్దాం కాదండి. ముందు నీ దేవునికి అప్పగించు, నీ పక్షాన్ని యుద్ధం చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీకు సహాయం చేస్తాడు ఆయన. ఆపదొస్తే అప్పుల వాడి కొరకు ఎత్తకొద్దు, అనారోగ్యంతో వైద్యుల కొరకు ఎత్తకొద్దు. ముందు దేవునికి అప్పగించి తర్వాత వెతుకు. దేవుడు ద్వారం తెరుస్తాడు. నీకున్న అప్పును ఆయన తీరుస్తాడు. నీకున్న అనారోగ్యాన్ని స్వస్థపరుస్తాడు. నీకున్న అవసరతను ఆయన తీరుస్తాడు. నీకున్న నిరుద్యోగాన్ని ఫుల్ఫిల్ చేస్తాడు. అది ఏ అవసరత అయినా నేను ప్రకటిస్తున్న నా యేసయ్య అసాధ్యములు స్వసాధ్యములు చేసే దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు నెహమ్యా రాజుగారి దగ్గర మాట్లాడారా? మాట్లాడలా. ఆ వార్త విన్న తర్వాత నెహమ్యా ఉపవాసం ఉండి ప్రార్థించిన తర్వాత డ్యూటీలో జాయిన్ అయ్యాడు. రాజుగారే మాట్లాడుతున్నాడు, నెహమ్యా ఏంటో విచారంగా ఉన్నావు, ఎందుకంత విచారంగా ఉన్నావు, అసలు ఏంటి పరిస్థితి? అప్పుడు చెప్పడం మొదలుపెట్టాడు. ఆ 2వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళి చదవండి, బాగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇది మన సబ్జెక్ట్ కాదు, మీకు ఇది అర్థం అవ్వాలని చెబుతున్నాను. మంచిది. ఇప్పుడు నెహమ్యా ఉపవాసం ప్రార్థన చేసినట్టు దేవుడు ఇచ్చేశాడా? ఇవ్వడండి. నీ ప్రార్థనకు కొన్ని క్వాలిటీస్ అవసరం. నీ ప్రార్థనకు కొన్ని పరిధులు ఉన్నాయి. అలా ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇది మన సబ్జెక్ట్ ఈరోజు. నెహమ్యా ప్రార్థన మనకు తెలుసు, నెహమ్యా ఉపవాసం మనకు తెలుసు, నెహమ్యా సహాయం మనకు తెలుసు, నెహమ్యా ఎలా సహాయం పొందుకున్నాడో మనకు తెలుసు, నెహమ్యా తిరిగి యెరూషలేము మందిరం ఎలాగ నిర్మించాడో, తన ప్రజలు ఎలాగ కాపాడుకున్నాడో మనందరికీ తెలిసిన విషయం ఇది. కానీ అసలు దేవుడు నెహమ్యా ప్రార్థన ఎలాగ విన్నాడు? ఈ రాత్రి నీ ప్రార్థన దేవుడు వినాలి. ఉపవాసం ఉన్నంత మాత్రం దేవుడిని ప్రార్థన వినేడు, చర్చికి వచ్చినంత మాత్రం దేవుడిని ప్రార్థన వినేడు. దేవుడిని ప్రార్థన వినాలి అంటే కొన్ని రకాలైన మాటలు మీకు వినిపిస్తాను. అవి నేర్చుకోండి. ఉంటే వాటిని కంటిన్యూ చేయండి, లేకపోతే నేర్చుకొని మీ అంతరంగంలో మీ హృదయం అనే పలక మీద వ్రాసుకోండి. అప్పుడు దేవుడు మీ ప్రార్థన వింటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మొట్టమొదటిగా దేవునికి ప్రియమైనవారా, నెహమ్యా ఎటువంటి కాన్సెప్ట్తో ప్రార్థన చేశాడంటే, ఎటువంటి నమ్మకంతో ప్రార్థించాడంటే, నేను నమ్ముకునే దేవుడు, నేను అడిగే దేవుడు మార్పు లేనివాడు. దేవునికి మహిమ కలుగునుగాక. యేసు ప్రభువుకి మార్పు లేదు. ఆయన ఏకో దైవం ద్వితీయమనాస్తి. దేవుడు ఒక్కడే, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన మారడు, మారని దేవుడు. దేవునికి ప్రియమైనవారా, నీవు ఉపవాసం ఉండి నీ అవసరత అడిగేటప్పుడు నా దేవుడు మార్పు లేనివాడు, మారనివాడు, ఖచ్చితంగా నా కోరికను తీరుస్తాడు అని నువ్వు ఫస్ట్గా నమ్మాలి. అప్పుడు అడిగే ప్రతి ఒక్కరికి ఆయన ఇస్తాడు. అడిగే ప్రతి ఒక్కరూ ఏం చేయాలట? నా దేవుడు మార్పు లేనివాడు, మారడు. ఆ రోజు భూమి మీదకి వచ్చి నరరూపధారునిగా నన్ను ప్రేమించి నా కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య ఈరోజు పరలోక రాజ్యంలో అత్యున్నతమైన సింహాసనం మీద కూర్చుని ఆ యేసయ్యే భూమి మీద నన్ను ఎలాగైతే ప్రేమించాడో పరలోకం నుండి కూడా అలాగనే ప్రేమిస్తాడని నమ్మాలి. దేవునికి మహిమ కలుగునుగాక.
అప్పుడే నీ ప్రార్థన ఫలిస్తుంది. హెబ్రీలకు రాసిన పత్రిక త్వరగా చదవండి. 13:8 చదవండి. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనము. యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు. అవును, యుగయుగములకును ఉండును. చాలండి. యుగయుగములకును ఒక్కడే దేవుడు. ఈరోజు నేను ప్రకటిస్తున్న యేసయ్య, రేపు రెండవ రాకడలో వస్తున్న యేసయ్య, గతించిన కాలంలో 2000 సంవత్సరాల క్రితం నీ కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య ఒక్కడే. దేవునికి మహిమ కలుగునుగాక. నువ్వు నమ్మాలి. నమ్మి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు నీకు నీ ప్రార్థన విని గొప్ప కార్యం, నెహమ్యాకు ఎటువంటి కార్యమైతే చేశాడో నీకు అటువంటి గొప్ప కార్యం దేవుడు నీ జీవితంలో చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మరలా యెషయా గ్రంథం 40:28 చదవండి త్వరగా. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 28వ వచనము. నీకు తెలియదా? నువ్వు వినలేదా? భూ దిగంతములు సృజించిన యెహోవా, హల్లెలూయా. నీకు తెలీదా? ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన సర్వోన్నతుడు అని గ్రంథంలో రాయబడి ఉంది. నీకు తెలీదా? ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడని. నీకు తెలీదా? ఆయన 3వ దినాన్ని లేచాడని. నీకు తెలీదా? ఆయన 2వ రాకడలో భూమి మీదకి వస్తాడని. దేవుని మహిమ కలుగునుగాక. నేను ప్రకటిస్తున్నాను, యేసే జీవము గల దేవుడు గనుక అడిగే ప్రతి ఒక్కరూ నా దేవుడు మార్పు లేనివాడని నమ్మకంతో అడిగితే ఖచ్చితంగా దేవుడు నీకు దానిని దయచేస్తాడు. రెండో మాటను చూసినప్పుడు దేవుడు సర్వశక్తిమంతుడని నమ్మాలి. ఇర్మియా గ్రంథము 32:27. నేను యెహోవాను. హల్లెలూయా. ఈ రాత్రి ప్రభువైన యేసుక్రీస్తు వారు నీతో మాట్లాడుతున్నాడు. నేను చదవండి. నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడును. ఏమండి, నేనెవరిని? సర్వ శరీరులకు దేవుడిని అంటున్నాడు యేసయ్య. నేను అందరికీ దేవుడును. నీకు తెలీదా? అసాధ్యములు స్వసాధ్యములు చేసే దేవుడినని. నాకు అసాధ్యం ఏమైనా ఉందా అంటున్నాడు యేసు ప్రభు. అవునండి, నీకు అసాధ్యమైనది ఏమైనా ఉంటే దాన్ని అప్పగించి యేసు ప్రభుకి రాత్రి ఆయన దాన్ని సాధ్యపరుస్తాడు, నీకు దాన్ని దయచేస్తాడు. ఇప్పుడు నీవెటువంటి ఉద్దేశంతో, ఎటువంటి నమ్మకంతో ఉండాలంటే, నా దేవుడు, నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు, నీ ఉపవాస ప్రార్థన చేస్తున్నప్పుడు ఎలా ఉండాలి? నా దేవుడు అసాధ్యములను స్వసాధ్యములు చేసే దేవుడు. నా దేవునికి సాధ్యము కానిది ఏదీ లేదని నమ్మకంతో నువ్వు ప్రార్థన చేయాలి. దేవునికి మహిమ కలుగునుగా. అప్పుడు నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుంది. అలాగనే దేవునికి మూడవది, సమస్తమును ఎరిగినవాడు నా దేవుడు అని నువ్వు అనుకోవాలి. అంటే నా జీవితంలో దేవునికి సమస్తం తెలుసు. నా జీవితంలో ఏం జరుగుతుందో తెలుసు. నా కుటుంబంలో ఏం జరుగుతుందో తెలుసు. నా శరీరంలో ఏం జరుగుతుందో ఆయనకి తెలుసు కనుక నేను ప్రార్థన చేసి దేవుణ్ణి అడుగుతాను. ఎందుకంటే నిన్ను నిర్మించింది ఆయన, నిన్ను సృష్టించింది ఆయన. ఏమండి, నీ నాసికారంధ్రాలలో జీవవాయువుని ఊది ఆయన ఊపిరితో నిన్ను జీవింపజేసేది ఆయన కనుక నిన్ను గురించి ఆయనకి తప్ప ఇంకెవరికి బాగా తెలియదు. దేవునికి మహిమ కలుగునుగాక. తెలుసా అంటారా? నా అంతరంగంలో ఏముందో ఆయనకు తెలుసు. నీ అంతరంగంలో ఏముందో ఆయనకు తెలుసు. నా అంతరంగం మీకు తెలీదు, మీ అంతరంగం నాకు తెలీదు. అంటే ఆయన అంటాడు, సర్వమును నేను ఎరిగిన వాడును గనుక నీకున్న ప్రతి అననుకూలమైన పరిస్థితి నాకు అప్పగించు అంటాడు. దేవుడు 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 20 వచనం చదవండి. 1 యోహాను 3:20. ఇందువలన మనము హల్లెలూయా. దేవునికి ప్రియమైనరా, ఇక్కడ వాక్యమును మరి ఒకసారి నేను చదువుతూ ఉన్నాను. 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనము. చదివింది కరెక్టే, మరొకసారి నేను చదువుతున్నాను. దేవుడు
మన హృదయం కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయమును ఏ ఏ విషయములలో మనం ఆయన యందు దోషారోపణ చేయను ఆయా విషయములలో ఆయన ఎదుట మనము హృదయములను నెమ్మది పరుచుకుందము. హల్లెలూయా. నీ అంతరంగంలో ఏముందో ఆయనకి తెలుసు అంట. వాక్యం బోధిస్తుంది. నీ అంతరంగంలో ఏమనుకుంటున్నా ఆయనకు తెలుసు. నీ హృదయంలో ఏమై ఉందో ఆయనకు తెలుసు కనుక ఆయన అంటాడు, నీ హృదయం నాకు తెలుసు కనుక నువ్వు ప్రార్థన చేసిన వాళ్ళు చేయాలంటే, ఎటువంటి నమ్మకంతో చేయాలంటే సమస్తమును యేసయ్యకి తెలుసు. ఏంటి సమస్తము? నీ హృదయంలో ఎటువంటి దుఃఖం ఉందో, ఎటువంటి వేదన ఉందో, నీ శరీరంలో ఎటువంటి బలహీనత ఉందో, నీ కుటుంబంలో ఎటువంటి ఆర్థికపరమైన ఇబ్బందులతో ఉన్నావో, నువ్వు ఎటువంటి అవసరతతో ఉన్నావో, నువ్వు ఎటువంటి అక్కర్లతో ఉన్నావో ఆయనకు తెలుసు కనుక, నా పరిస్థితి ఆయనకు తెలుసు కనుక ఖచ్చితంగా నేను నమ్మకం కలిగి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తానని ప్రార్థన చేస్తే నెహమ్యాకు సహాయం చేసిన దేవుడు నీకును సహాయం చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి ప్రియ సహోదరి సహోదరుడా, ఒక్కొక్కసారి మనము ఒక రుణం అప్పుకి వెళ్ళాం ఎవరి దగ్గరికైనా. అవునండి. వెళ్ళిన తర్వాత వాళ్ళు కొంత డబ్బును అప్పు అడుగుతాం. అడిగిన తర్వాత వాళ్ళు మన మాటలన్నీ ఆలకిస్తారు. అప్పుడు వాళ్ళు ఏమంటారు తెలుసా? నా సంగతి నీకు తెలియదా? నేను ఎటువంటి వాడినో తెలియదా? నేను మాట మీద నిలబడిన వాడిని కదా, నువ్వు అనుకున్న డేట్కి నేను అప్పు తీర్చేస్తాను అంటాం వారిని నమ్మించడానికి. కానీ ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం మాట్లాడుతున్నాడంటే, నీ సంగతి నాకు తెలుసు, నీ స్థితి నాకు తెలుసు, నీ అంతరంగం నాకు తెలుసు, నీవు అంతరంగంలో నమ్మకం కలిగి ప్రార్థించి అంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మనకున్న అవసరతను బట్టి ఇతరులను మనం నమ్మించాలని ప్రయాసపడతాము, ప్రార్థిస్తుంటాం వారిని. కానీ ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే, నిన్ను గురించి నాకు తెలుసు అంటాడు ఆయన. నువ్వు చెప్పనవసరం లేదు. నిన్ను గురించి నాకు తెలుసు, నీ అంతరంగం నాకు తెలుసు కనుక నీ ఉపవాసం కలిగి నమ్మకం కలిగి ప్రార్థన చేయి, ఖచ్చితంగా నీకు దాన్ని దయచేస్తానంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి 4వది చూసినప్పుడు దేవునికి ప్రియమైన మేర ప్రార్థనలు విని జవాబిచ్చే దేవుడిని నమ్మాలి, నువ్వు విశ్వసించాలి. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నా ప్రార్థన దేవుడు విన్నాడు, నాకు జవాబు ఇస్తాడు, నమ్మకం కలిగి ప్రార్థించాలి. నెహమ్యా అలాగే కదా, నమ్మకాలకు ప్రార్థించాడు కదా. రాజుగారి దగ్గరికి వెళ్ళాడా? అంత కెపాసిటీ ఉంది ఆయనకి, అంత గొప్ప జాబ్ చేస్తున్నాడు. కానీ రాజుగారి దగ్గరికి ముందు వెళ్ళాడా? వెళ్ళలేదు. ముందేం చేశాడు? ఉపవాసం కలిగి ప్రార్థన చేశాడు. ఆయనకున్న అవసరతను బట్టి ఉపవాసం కలిగి ప్రార్థన చేసిన తర్వాత రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. అలాగే దేవుడు ఈరోజు ఏం చెప్తున్నాడంటే, నేను నీ ప్రార్థన వింటున్నాను అని నమ్మకం కలిగి ప్రార్థించాను. ఆయన నీతో మాట్లాడు. కీర్తనల గ్రంథము 104 అధ్యాయము 14 వచనం చదవండి. కీర్తనలు 104:14. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసి ఉన్నది, మనము మంటివారమని. హల్లెలూయా. దేవునికి ప్రియమైన వారా, మనము కీర్తనల గ్రంథము 104:14 అండి. పశువులకు గడ్డిని, నరులకు కూర మొక్కలను ఆయన మొలిపించుచున్నాడు. అందుమూలమున చాలండి. దేవునికి 14 మాత్రమే చదవండి. దేవునికి ప్రియమైన మేర అక్కడ మనము చదువుకున్న 4వ పాయింట్ అంటే, ప్రార్థనను విని జవాబిచ్చే దేవుడని విశ్వసించాలి నువ్వు. అంటే నేను ప్రార్థన చేసిన దేవుడు నా ప్రార్థన విన్నాడు, నా ప్రార్థనకి ఆయన జవాబిస్తాడు, నేను అడిగింది ఖచ్చితంగా ఆయన ఇస్తాడని నమ్మాలి. ఎందుకంటే ఆయన ఇక్కడ ఏం చెబుతున్నాడు? మరలా చదువుతున్న చూడండి. కీర్తనల గ్రంథము 104 అధ్యాయం 14 వచ్చి నేను చదువుతున్నాను. పశువులకు గడ్డిని, నరుల ఉపయోగమునకు కూర మొక్కలను ఆయన మొలిపించుచున్నాడు. దేవునికి మహిమ కలుగును. అంటే పశువులకు గడ్డి మొలిపించేవాడిని, మీకు ఆహార ధాన్యాలు ఇచ్చేవాడిని, సృష్టిని సృజించి మీకు ఏది అవసరమో మీకు ఇస్తున్నవాడిని, నీ స్థితి నాకు తెలియదా అంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీకేది అవసరమో నాకు తెలియదా? అడుగు నా సన్నిధిలో మోకరించి శిరస్సు వంచి కన్నీరు కార్చి ఉపవాసం ఉండి నెహమ్యా వంటి ఉపవాసం చేయండి. ఎందుకంటే మన జీవిత విధానానికి ఆయన అన్నీ మనకిస్తున్నాడండి, అన్నీ మనకిస్తున్నాడండి. ఏమండి, 1 సంవత్సరం వర్షం పడకపోతే భూమి మీద ఏమొస్తుంది? కరువు ఏర్పడుతుంది. మనం తినే ఆహార ధాన్యాలన్నీ ఖరీదులైపోతాయి. 1 సంవత్సరం గట్టిగా ఎండ కాస్తే మాడిపోతాం. 1 సంవత్సరం గట్టిగా చలేస్తే వణికిపోతాం. 1 సంవత్సరం గట్టిగా వర్షం పడితే వరదలు వచ్చి కొట్టుకుపోతాం. మరి నీకు ఎంత గాలి అవసరమో, ఎంత నీరు అవసరమో, ఎంత అండ అవసరమో, ఎంత వర్షం అవసరమో అన్నీ దేవుడు నీకు ఇస్తున్నాడు. ఎందుకంటే నీ స్థితి ఆయనకు తెలుసు.
మరి నీకు ఏది కావాలో ఆయన ఇస్తున్నప్పుడు ఇప్పుడు దేవుడు అంటాడు, నా ప్రార్థన నాకు అన్ని సమకూరుస్తున్నాడు కనుక నా ప్రార్థన ఎందుకు వినడు? వింటాడు. మరి నా ప్రార్థన వింటే నువ్వేం చేయాలి? ఉపవాసం ఉండి నమ్మకం కలిగి దేవుని సన్నిధిలో కన్నీరు విడిచి ప్రార్థన చేయి. దేవునికి మహిమ కలుగును గాక. ఆ ప్రార్థన చేసేటప్పుడు నీళ్ళు ఏం కలగాలి? దేవుడు నా ప్రార్థన వింటాడు. నా దేవుడు జీవము కలిగిన దేవుడు. నేను ప్రార్థన చేస్తే ఆయన చెవి యొగ్గుతాడు. నా ప్రార్థన ఆయన పాద సన్నిధికి చేర్చుకుంటాడు. నా ప్రార్థనకు ఖచ్చితంగా జవాబిస్తాడని ఈరోజు నీవు ఉపవాస ప్రార్థనలో నీ ప్రార్థనను దేవుని పాదాల చెంత పెట్టు. నీకున్న అవసరతను బట్టి కొన్ని దినాలు ఉపవాస ప్రార్థన ప్రకటించుకొని దేవుని సన్నిధిలో దాని కొరకు ప్రార్థిస్తే ఖచ్చితంగా విజయము నీదే. దేవునికి మహిమ కలుగును గాక. మరి 5వ మాటను చూసినప్పుడు దేవునికి ప్రియమైన ద్వారా ఎవరైనా ప్రార్థించవచ్చు. అంటే చిన్నపిల్లలైనా, యవ్వనస్తులైనా, వృద్ధులైనా, నడి వయస్కులైనా. చిన్నపిల్లలంటే సాధారణంగా ప్రార్థన చేయలేరు, కానీ చిన్నపిల్లలు అంటే మరీ చంటి పిల్లలు కాదండి. వివాహం కాని వారు, చదువుకుంటున్నవారు, ఇంకా మైనారిటీస్ తీరిన వారు కూడా ఉంటారు. అటువంటి వారు కూడా ప్రార్థన చేసిన బైబిల్ కింద రాయబడి. రోమా 10:10 చదవండి. రోమియోలకు రాసిన పత్రిక. యాలి అనగా అవును, దేవునికి ప్రియమైన బెరా. రోమియోలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 10వ వచనం కరెక్ట్గానే చదివారు. యాలి అనగా నీతి కలిగిన మనుషుడు హృదయంలో విశ్వసించి రక్షణ కలిగిన నోటితో ఒప్పుకొనును. దేవునికి ప్రియమైన బెరా. ఇక్కడ కిందకు ఏమనగా ఆయన యందు విశ్వాసం ఉంచి వాడు ఎవడును సిగ్గుపడిన లేఖనము చెబుతున్న. దేవునికి మహిమ కలుగును గాక. ఎవడైనా అంటే చాలామంది ప్రార్థన చేసి నేను పాపం చేశానండి, నా ప్రార్థన దేవుడు వింటాడా? నేను సరిగ్గా ప్రార్థన చేయడం నాకు రాదండి, దేవుడు నా ప్రార్థన వింటాడా? నేను ఉపవాసము మరి ఉంటున్నాను కానీ నా ఉపవాసం దేవుని సన్నిధి చేరుతుందా అని నువ్వు అనుకోని అవసరం లేదు. ఎవరి ప్రార్థన ఆయన వింటానంటున్నాడండి. నువ్వు ఏ రకంగా ప్రార్థించినా నీ నోటితో ఆయన అడగవలసిందే. అదే ప్రార్థన అండి. ఇతరుల దయ కొరకు మనం ఎలా అడుగుతుంటామో, ఇతరుల దయ పొందుకోవడానికి మనం ఎలా అయితే అడుగుతుంటామో దాన్ని ప్రార్థన అంటారు. అలాగనే దేవుని దయ పొందుకోవడానికి కూడా నీకొచ్చిన మాటల్లో మాట్లాడు. నీకు ఏది అవసరం అదే చెప్పు దేవునికి. ఏమండి, మంచి మంచి మాటలు, మంచి మంచి పదాలతో వల్లించవసరం లేదు ప్రార్థనలో. సాధారణంగా మీరు మాట్లాడుకుంటారు కదా, చర్చి వెళ్ళిపటికి వెళ్ళిపోతే ఎలా మాట్లాడుకుంటారు మీరు? ఏమండి, చర్చిలో ఉంటే అందరు గొంతులు సైలెంట్గా ఉంటాయి, పెద్దగా రాదండి ఆ గొంతు ఏమో కానీ. ఏమండి, కానీ చర్చి బయటికి వెళ్తే గొంతు ఎలా ఉంటుందో డిటిఎస్ సౌండ్ ఉంటుంది. అలాగే అడగాలి దేవుణ్ణి. మీరు ఫ్రీగా ఉంటారు కదా, చర్చి బయటికి వెళ్ళి ఫ్రీ ఏదైనా మాట్లాడవచ్చు. అదే ఫ్రీనెస్తో దేవుని ఎదురుగుని మాట్లాడండి. నీకు ఏదో అవసరం అడగండి, ఖచ్చితంగా దేవుడు నీకు ఇస్తాడు తప్పనిసరిగా. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే 6వ మాట చూసినప్పుడు దేవునికి ఏ స్థితి ఉందైనా నువ్వు ప్రార్థించాలి. అది ఏ స్థితి అయినా నువ్వు కూర్చొని లేవలేకపోయినా దేవుని సంతకి అలాగొచ్చి ప్రార్థన చేయి. నిజమండి, నేను ఎప్పుడూ మీకు చెబుతుంటాను, అనారోగ్యం ఉన్నప్పుడు, అవసరత ఉన్నప్పుడే ప్రార్థన చేయాలి. సంతోషంగా ఉంటే ప్రార్థన చెయ్యాలి. అది మనం ఎలాగో సంతోషంగా ప్రార్థన ఎలాగో చేస్తాం మనకు జరిగిన మేలుని బట్టి. దుఃఖం వచ్చినప్పుడు, శ్రమ కలిగినప్పుడు ఏ సమయంలో ప్రార్థించాలి? ఏ సమయమందైనా, ఏ స్థలమందైనా, ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడేదన్. ఏ సమయమందైనా, ఏ స్థలమందైనా, ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడేదన్. ఆరాధనా ఆరాధనా నా ప్రియుడేసు క్రీస్తుకే ఆరాధనా. ఆరాధనా ఆరాధనా గొర్రె పిల్ల క్రీస్తుకే ఆరాధనా. కరువు ఖడ్గము హింస ఏదైనానో మరణ శాసనమే పొందినను. చెరసాలలో నేను బందీగా ఉన్న, సింహాల బోనులు పడవేసిన, యేసు నామమే ఆధారము కాగా,
జయము. పగటి ఎండలో రాత్రి వెన్నెలలో కునుకక కాపాడు యేసు దేవునికి ఆరాధన, ఆరాధన. నా ప్రియుడేసు క్రీస్తుకే ఆరాధన. హల్లెలూయా. ఏ స్థితిలో ఉన్న ప్రార్థన చేయి. ఈరోజు నాకు మనసు బాగలేదండి, ఈరోజు నా ముడుకులు నొప్పండి, ఈరోజు నా తల నొప్పండి, ఈరోజు నాకు నడుము పడిపోయిందండి, ఈరోజు కడుపులో నొప్పండి అని ఎటువంటి నువ్వు స్థితిలో ఉన్నా ఏమండి, దేవునికి ప్రియమైన మేరా, దానియేలు సింహబోన్లో ఉన్నాడు, సింహాల మధ్యన భయంకరమైన సింహాలు. ప్రార్థన చేశాడు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్ని మంటలలో కాలిపోతున్నారు, ప్రార్థన చేశారు గనుకనే తప్పించుకోగలిగాను. మరి ఈరోజు ప్రభు యేసుక్రీస్తు వారు నీతో మాట్లాడుతున్నాడు. అటువంటి భయంకరమైన స్థితి నీకు లేదు కదా. ఆర్థికపరమైన ఇబ్బందులతో బాధపడుతున్నావు, శరీర బలహీనతో బాధపడుతున్నావు, అనారోగ్యంతో బాధపడుతున్నావు. మరి వాటి కొరకు దేవుని సన్నిధిలో వచ్చి అడగాలి. ఏ సమయమందైనా, ఏ స్థలమందైనా, ఏ స్థితిలో నీవు ఉన్నా దేవుని ఆరాధించాలి. అపొస్తలుడైన పౌలు గారు ఏమంటున్నారండి, చెరసాలలో నేను బందీగా ఉన్నా, దానియేలు అంటాడు, సింహాల బోనులో నేను పడవేసిన యేసునామమే నాకు ఆధారము, యేసునామం నాకు విజయం అంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. అటువంటి స్థితిలో నీవు ఉండాలి. ప్రియ సహోదరి సహోదరుడా, ఎటువంటి స్థితిలో నువ్వు ప్రార్థన చేయడం నేర్చుకో. ఎటువంటి స్థితిలోనూ ఉపవాసం కలిగి ప్రార్థించడం నేర్చుకో. ఎటువంటి స్థితిలో ఉన్న నీ స్థితి దేవుడు మార్చాలంటే, నీ పరిస్థితిని దేవుడు మార్చాలంటే నీకు ఉపవాసం ఒకటి ఆయుధము. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి కన్నీరు కార్చి ప్రార్థన చేయగలిగితే నా దేవుడు అసాధ్యములు స్వసాధ్యములు చేసే యేసయ్య నీ జీవితంలో గొప్ప విజయాన్ని ఇస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. కీర్తనల గ్రంథము 55వ అధ్యాయం 17వ వచనం చదవండి. కీర్తనల గ్రంథము 55:17. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున ధ్యానించుచు. హల్లెలూయా. ఎప్పుడు చేయాలట మనము? సాయంకాలము, ఉదయము, మధ్యాహ్నము. ఏ సమయంలో ఏ స్థితిలో ప్రార్థన చేయవలసింది? నువ్వు ఉదయకాల సమయంలో ప్రార్థించాలి, మధ్యాహ్న కాల సమయంలో ప్రార్థించాలి, రాత్రికాల సమయంలో ప్రార్థించాలి. అన్ని ప్రార్థనలు చేస్తే మాకు సమయం ఎక్కడుంది అని అంటారా? ఉదయకాల సమయంలో వేకువజామున లేచి ప్రార్థించు, మధ్యాహ్నం భోజనం సమయంలో ప్రార్థించు, సాయంత్రం విశ్రమించేటప్పుడు ప్రార్థించు. మా సమయం ఉండదా? నిద్రపోయేటప్పుడు ఏమైనా మీరు బరువులు మోస్తారా ఏంటి? మోయరు కదా. మోయరు అంటే ప్రార్థించాలి. మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు ఏమైనా భారంతో భోజనం చేస్తారా? భోజనం, ప్రభువా ఇది నాకు ఇచ్చావు, తింటున్నాను, నాకు ఆరోగ్యాన్ని ఇవ్వు, అరుగుదలనివ్వు, ఆశీర్వాదం ప్రార్థన చేయి. సాయంకాలం విశ్రమించేటప్పుడు, ప్రభువా నా పనిపాట్లో తోడుగున్నావు, నేను గృహం నుంచి వెలుపటికి వెళ్ళాను, మరలా గృహం నుంచి వెలుపటికి తీసుకుని వచ్చావు, నేను విశ్రమించబోతున్నాను, నా ఆత్మ నీకు అప్పగిస్తున్నాను అని ప్రార్థన చేసి విశ్రమించు. ఉదయకాల సమయం లేక, ప్రభువా నువ్వు నాకు మెలకువనిచ్చావు, ఆరోగ్యాన్ని ఇచ్చావు, ఇదిగో మరలా నా దైనందిన దినచర్యలు ప్రారంభించుకొని పోతున్నాను, ఈ దినమంతా నాతో ఉండు అని నువ్వు ప్రార్థించాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఏ సమయం అందని, ఏ స్థితి అని నువ్వు ప్రార్థిస్తే దేవుడిని ప్రార్థన వింటాడు. దేవునికి మహిమ కలుగును గాక. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనం చదవండి. చివరిగా ఇట్టి శాసనము, అవునండి, తెలుసుకుని హల్లెలూయా. ఇట్టి శాసనము ఏంటి? రాజుగారికే మొక్కాలి, రాజుగారి విగ్రహానికే మొక్కాలి అని శాసనం వచ్చినప్పుడు, అలా మొక్కకపోతే వారిని చంపేస్తాం అన్నప్పుడు దానియేలు ఏ పరిస్థితి అయినా సరే అయినా నా దేవునికి నేను ప్రార్థన చేసి ఇంట్లోకి వెళ్ళి ఏం చేశాడట? తలుపులను నేసేసుకొని ప్రార్థన చేయలేదు. తూర్పునకు తిరిగి మోకాళ్ళున్న కిటికీలు తెరిచి ఆయన ప్రార్థించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అట్టి విధముగా దేవుడు ప్రార్థించాడు గనుకనే సింహాల బో నుండి యేసయ్య దేవుని తప్పించాడు. అట్టి విధముగా ప్రార్థించాడు కనుకనే అగ్నిగుండమున దేవుడు వారిని షడ్రక్ మేషక్ అబేద్నెగోలను తప్పించాడు. అట్టి విధంగా ప్రార్థించాడు గనుకనే నెహెమ్యా ప్రార్థన దేవుడు విన్నాడు. నెహెమ్యా కన్నా ముందు రాజుగారితో దేవుడే మాట్లాడి నెహెమ్యా కాలకు సహాయం అంతా అందించాడు. నెహెమ్యా రాజుగారి దగ్గర సెలవు తీసుకొని
తన దేశానికి వెళ్ళి తన దేశ ప్రజలను బాగు చేసి ఆ దేశంలో మళ్ళా దేవుని ఆలయం తిరిగి కట్టించి గొప్ప పరిచర్య చేశాడు నెహమ్యా. అట్టి విధమైన ప్రార్థన నువ్వు చేయగలిగితే ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుడు నీ ప్రార్థన వినడానికి సిద్ధముగా ఉన్నాడు గనక, మరి ఆయనతో సిద్ధపడి ఆయన కొరకు నువ్వు సిద్ధపడి వచ్చావు గనక కునుకుపాట్లు పడకుండా నీ అవసరత ఏదో దాని కొరకు నువ్వు ప్రార్థించాలని దేవుడి దినాన్న నీతో మాట్లాడుతున్నాడు. నెంబర్ 1 ఏం మాట్లాడాడండి? అడిగే ప్రతి ఒక్కరూ దేవుడిస్తాడని నమ్మాలి. రెండవది ఏమాట? ఆయన సర్వశక్తివంతుడని నమ్మాలి. మూడవది సమస్తమును ఎరిగిన వాడని నమ్మాలి. నాలుగవది ప్రార్థన విని జవాబిచ్చేవాడని నమ్మాలి. ఐదవది ఎవరు ప్రార్థించినా ఆయన వింటాడని నమ్మాలి. ఆరవది ఏ స్థితి అయినా ఏ సమయంలో నన్ను ప్రార్థన చేస్తే నా ప్రార్థన వింటాడని యేసయ్య నాతో మాట్లాడాడు కనుక ఈ దినము దేవుడు నాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయంలో నేను మోకరించి శిరస్సు వంచి దేవుని కొరకు ప్రార్థిస్తున్నానని ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయవలసిందిగా దేవుని నామమున మనము చేస్తూ మరి గొప్ప సమయం అనగా ప్రార్థనలకు మనం ప్రవేశిద్దాం. పరిశుద్ధాత్మ దేవుడి ఇచ్చిన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. మీరు అడిగినవన్నీ నేను ఇస్తాను. పొందుకోవడం